ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడు మనకు నిన్న లాంచ్ అయిన S25 సిరీస్ గురించి అయితే చూద్దాము. ఇది నిన్న రాత్రి 11:30 PM లాంచ్ అయితే జరిగిందనమాట. దీంట్లో మనం అందరూ చాలా గెస్ చేసిర్రు 4 ఫోన్లు వస్తాయని. S25, S25 ప్లస్, S25 అల్ట్రా, S25 స్లిమ్ వస్తాయని అందరు గెస్ చేసిర్రు. కాకపోతే మనకు 3 మాత్రమే లాంచ్ అయినాయి అన్నమాట. S25, S25 ప్లస్, S25 అల్ట్రా అయితే 3 అయితే లాంచ్ అయినాయి. కాకపోతే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బ్యాటరీ పరంగా కానీ, స్క్రీన్ సైజు పరంగా కానీ ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఛార్జింగ్ స్పీడ్ కూడా లాస్ట్ ఇయర్ లాగానే ఇచ్చిరన్నమాట. దీంట్లో చేంజ్ అయినవి ముఖ్యంగా చూసుకోవాలంటే మనకైతే ఇది పూర్తిగా S25 కానీ, S25 ప్లస్ కానీ, అల్ట్రాలో కానీ ఇంతకుముందు ఎగ్జినోస్ సిరీస్ ఉండే 2400. కాకపోతే ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అయితే మూడింటికి చేంజ్ చేసిర్రు అనమాట. దాంట్లో కొద్దిగా డిజైన్ కూడా చేంజ్ చేసిర్రు. ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడైతే కొద్దిగా బాక్సీ ఫినిష్లు అయితే తీసుకొచ్చిర్రు అనమాట. సేమ్ సైజెస్. S25 తీసుకుంటే 6.2 ఇంచెస్ తోటి వస్తుంది. అదే S25 ప్లస్ తీసుకుంటే 6.7 ఇంచెస్ తోటి అయితే వస్తుంది. S25 అల్ట్రా వచ్చేసరికి 6.9 ఇంచెస్ తోటి అయితే డిస్ప్లే వస్తుంది. ఇవి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే. S25 చూసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసి కార్నిల్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే చేసిరనమాట. 25 ప్లస్ కు రెండింటికి అదే ఉంది. అల్ట్రా విషయానికి వచ్చేసరికి మనకు ఆర్మర్ గ్లాస్ అయితే యూజ్ చేసినామని అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళైతే. ఈ బ్యాటరీ విషయానికి వస్తే S25 ఏమో 4000 mAh వచ్చింది, అదే 25 వాట్ ఛార్జర్ తోటి. S25 ప్లస్ ఏమో 4900 mAh అయితే వచ్చింది, అదే 45 వాట్ ఛార్జర్ వచ్చింది. S25 అల్ట్రాకి వచ్చేసరికి 5000 mAh, అదే 45 వాట్ ఛార్జర్ సపోర్ట్ తోటి వచ్చిందనమాట. ఇవి మనకు ఫిజికల్ పరంగా. AI పరంగా చాలా ఫ్యూచర్స్ అయితే తీసుకొచ్చినామని అయితే చెప్తున్నారు. అది కూడా కస్టమైజ్ చేసి స్నాప్డ్రాగన్ కస్టమైజ్ చేసి AI గెలాక్సీకి అనుకూలంగా ఉండేటట్టు అయితే తీసుకొచ్చినామని అయితే చెప్తున్నారు. ఈ ప్రైజ్ విషయానికి వస్తే మనకైతే నేనైతే ఈ స్క్రీన్ షాట్లో వేస్తాను. అక్కడ నుంచి మీరే ప్రైజు, ఈఎంఐ కానీ, ఎక్స్చేంజ్ కానీ మనకు ఏది ఎంతలో వస్తుంది అనేది మనకైతే ఇక స్క్రీన్ షాట్లు వేస్తాను. అక్కడ నుంచి చూడండి. చూస్తే మనకు S25 మనకు 256 వేరియంట్. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొత్తం కూడా బేస్ వేరియంట్ 12 GB తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. 12, 256, 12, 512, 12, 1 TB 12 మినిమం అయితే జీబీ ఉండబోతుంది ర్యామ్. 12, 256 S25 వచ్చేసరికి 81,000 అయితే పెట్టిరు. ఒకవేళ మీకు HDFC కార్డు ఉన్నదనుకోండి 10% ఇన్సెంటివ్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు. లేకపోతే నో కాస్ట్ ఈఎంఐలో తీసుకుంటే 9 మంత్స్ అయితే నో కాస్ట్ ఈఎంఐలో ఇస్తారు. అది 7000 అయితే మీకైతే కూపన్ రూపంలో కానీ డిస్కౌంట్ కానీ వస్తుంది. S25 విషయానికి వచ్చిన, S25 ప్లస్ విషయానికి వచ్చిన అంత వస్తుంది అనమాట. లేదు S25 అల్ట్రాలో తీసుకుంటే మనకు 1,29,000 ఏమో పెట్టిరు. దాంట్లో కూడా ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మనకైతే 12,000 దాకా వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉన్నది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లు వేస్తాను, అక్కడ నుంచి అయితే చూడండి అన్నమాట. ఎంతగానో ఎదురు చూసి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫ్లాగ్షిప్ అన్నిట్లలో కూడా 6,000 mAh, 6,550 mAhను చూసినాము. మినిమంగా 5,600 mAh కూడా చూసినాము. కానీ ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ అయిన సామ్సంగ్ సిరీస్లో 4,000 mAh, 4,900 mAh, 5,000 mAh మనకు పాతగానే వచ్చిందనమాట. బ్యాటరీ విషయంలో ఎలాంటి అయితే ఇంక్రీజ్ అయితే కాలేదు. కాకపోతే బ్యాటరీలో యూజ్ చేసిన కాంపోనెంట్స్ అయితే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా యూజ్ అయ్యేటట్టు అయితే ఉన్నాయని అయితే వాళ్ళైతే చెప్తున్నారు, కాంపౌండ్ యూజ్ చేసినట్టు. మీకైతే ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ మీరైతే కొనాలనుకుంటురా? ఈ ప్రైజెస్ అయితే ఇక్కడ స్క్రీన్స్లో అయితే చూడండి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంటే? ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. VRS తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.